మత్తయి సువార్త 20 అధ్యాయము, మత్తయి సువార్త 20 అధ్యాయము 20 వచనం నుండి చూద్దాము. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనను. అందుకు యేసు, మీరు ఏం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. దేవుడు ఏమడిగాడండి? నేను త్రాగబోయే గిన్నె మీరు త్రాగగలుగుతారా? కెన్ యూ డ్రింక్ the bitter cup that I am drinking? Are you ready? Are you ready? I'm asking you the same question. Everybody who has a plan, who wants to be great, who wants to be used by God. దేవుని ద్వారా నేను వాడబడాలి, దేవుడు నన్ను హెచ్చించాలి, నేను ఘనుడుగా నిలబడాలి, నేను ఇది చేయాలి, ఇది సాధించాలని అంటే God is only asking you one question. Bitter water ని అంటే చేదైన నీటిని మీరు త్రాగగలుగుతారా? What is your answer? మీ జవాబు ఏంటిదండి? మీ జవాబు ఏంటిది? చేదు అంటే మామూలు చేదు కాదండి, మామూలు చేదు కానే కాదు, భయంకరమైన చేదు, భయంకరమైన చేదు, భయంకరమైన చేదు అని అంటే మీకు చెప్పాలంటే మీ సొంత వారే మిమ్మల్ని హింసిస్తారు, మీ సొంత వాళ్ళే మిమ్మల్ని దూషిస్తారు, మీరెంతో ప్రాణంగా ఎంచే వారే మిమ్మల్ని కాదంటారు, త్రోసివేస్తారు. మీరు సంపాదించినంత సడన్గా కూడా జీరోకి వచ్చేస్తుంది. మీరు ఏదైతే ఆశించారో కోరుకున్నది అంతా కూడా విఫలమైపోతుంది. ఆల్ ద ప్లాన్స్ విల్ బి షాటర్డ్. కెన్ యూ నౌ సే, ఐ విల్ స్టిల్ డ్రింక్ ద కప్ దట్ గాడ్ ఆఫర్స్ మీ? ఉన్నారా ఎవరైనా? బాగా ఆలోచించి చేతులు ఎత్తండి. ఈ చేదు గిన్నె నుండి నేను త్రాగడానికి సిద్ధమే అన్నవారు ఉన్నారా? దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు నుండే మొదలవుతుంది. సిద్ధమా? సిద్ధమా? ఆర్ యు రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ, వాళ్ళు అన్నారంట, జెబెదయి కుమారులు అంటే ఎవరు వారు? ఎవరు వాళ్ళు? అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి, అంటే వారు శిష్యులు ఉంటే ఈ పక్కనున్న శిష్యులకి మంట కలిగిందంట. అంటే ఏంటి? వీరు గొప్ప స్థానాన్ని ఎదురు చూస్తున్నారా? ఈరోజు మన చుట్టూ కూడా ఉంటారండి. మనము గొప్ప స్థానం అంటే దేవుని కోసం ఏదైనా గొప్ప చేయాలంటే హౌ డేర్ యూ? నువ్వేంటి గొప్ప అనుకుంటున్నావా? నువ్వేంటి గొప్ప అనుకుంటున్నావా? నీలో తలాంతులు ఉందనుకుంటున్నావా? నీలో ఇది ఉందనుకుంటున్నావా? ఆ శిష్యులు కూడా వారిని గేలి చేస్తారంట. అట్లాని వారి తల్లి అడగకుండా మానేలేదండి. వాళ్ళ తల్లి అడిగింది, కానీ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? జెబెదయి కుమారులు తల్లి అడిగిన ప్రశ్న, తల్లి అడిగింది, వీరిని ఇటుపక్కన అటుపక్కన నీ రాజ్యంలో చేర్చుకో అంటే అక్కడ చూడచేంటిదంటే ఆమె విశ్వాసం. మొదటిగా దేవుడు అడుగుతాడు, యేసు ప్రభు, ఆర్ యు రెడీ టు డ్రింక్ అని అడిగితే వాళ్ళ తల్లి సమాధానం ఇచ్చిందా, లేకపోతే వారు సమాధానం ఇచ్చారా? ఎవరిచ్చారు? ఆ కుమారులు సమాధానం ఇచ్చారు. ఎస్ లార్డ్, వీఆర్ రెడీ. మేము సిద్ధంగా ఉన్నానయ్యా, మేము సిద్ధంగా ఉన్నాము, త్రాగడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే యేసు ప్రభు మేబీ హీ మైట్ హ్యావ్ పాజ్డ్ అ బిట్ అండ్ హీ సెడ్, ఎస్, అవును, మీరు సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే వారి అంతం ఎలాగుంటుందో తెలుసు కదా. వారు మార్టర్స్, హతసాక్షులు అవుతారని దేవుడు ముందుగానే గుర్తించి ఏమంటాడు? ఎస్, యూర్ రెడీ, నాకు తెలుసు, కానీ దీని గుండా మీరు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ చిన్న వచనంలో ఎన్నో పాఠాలు ఉన్నాయండి. మొదటిగా బిటర్ కప్ టు డ్రింక్. రెండవది, మనము ఏదైనా దేవుని కోసము సాధించాలంటే మన చుట్టూన్న వారు మనల్ని పైకెత్తరు కానీ ప్రోత్సహించరు కానీ అనగదొక్కేవారే చాలా మంది ఉంటారు, గేలి చేసేవారే చాలా మంది ఉంటారు. అటువంటి పరిస్థితిలో కెన్ యూ స్టిల్ సే, ఐ విల్ స్టిల్ పుష్ లార్డ్, ఐ విల్ స్టిల్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్ లార్డ్. అదే రీతికి ఇది చూసినట్లయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 17వ వచనము. సంఖ్యాకాండము నంబర్స్ 11:17. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొక పాలు నీతో కూడా భరింపవలెను. అదే రీతి 25వ వచనం చదువుదామా. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో
పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. హల్లెలూయా. ఇక్కడ అతడు అని రాయబడింది. ఎవరు అతడు? మోషే. మోషే అంట మొదటిగా నత్తివాడు, ఎంతో నత్తి, మాంద్యము, నాలుక మాంద్యము కలిగిన వాడు అని బైబిల్లో రాయబడిందండి. అటువంటి వ్యక్తి దేవుడు ఆయనని హెచ్చించి ఘనపరిచి ఆయన పైన దేవుని ఆత్మ ఉంచాడు. కానీ ఆయన ఆత్మ ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడు మీరు చదవలేదేమో, కానీ దేవుడు మీతో ఒక ప్రత్యక్షత లాగా చెప్పబోతున్నాడు. ఆయన పైన ఉన్న ఆత్మ ఇది ఆయనకి ఇట్ ఈస్ టూ బిగ్ ఆఫ్ వర్క్ అని పెద్దల పైన, అంటే 70 మంది పెద్దల పైన వేయాలని ఆశపడ్డా అంటే ఆయన పైన ఉన్న ఆత్మ కొంత చదివితే, జాగ్రత్తగా చదివితే, ఆయన పైన ఉన్న ఆత్మ కొంత వారిపైన ఉంచడానికి, అంటే ఈయన పైన ఉన్న ఆత్మ కొంత 70 మందికి పంచగా ఈయనలో ఇంకా దేవుని ఆత్మ ఎంత బలంగా ఉందంటే ఆ 70 మంది పైన ఆ కొద్దిగా పాలు కొంచెము పంచినప్పుడే వారు ఆగలేక ప్రవచించడము స్టార్ట్ చేస్తారంట. అంటే మోషే పైన ఉన్న ఆత్మ ఎంత బలమైన ఆత్మ చూసారండి, గమనించారా? 70 పీపుల్ పైన పంచిన తర్వాత కూడా మోషే అంటే కొద్దిగా ఆయన నుండి తీసి పంచిన తర్వాత కూడా హీ స్టిల్ సో స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో ఎంత బలవంతుడు చూడండి, ఆత్మలో ఎంత స్టామినా కలిగిన వాడు చూడండి, ఎంత స్టెబిలిటీ కలిగిన వాడు. అదే మోషే ఆత్మ వీరి పైన పడినప్పుడు ప్రవచించడం ఆపలేదంట, ప్రవచించడము స్టార్ట్ చేస్తారంట. Then why was Moses so quiet? Because he knew when to be quiet and when to do it, when to be silent and when to talk. ఈరోజు నాకు దేవుని అభిషేకం ఉందండి, దేవుని ఆత్మ నా పైన ఉందండి, దేవుని వరం ఉందని ఒక చాప విలవిల కొట్టుకుంటూ ఉంటారండి చాలామంది. దేవుని సమయం కోసం ఎదురు చూడరు. దేవుని పిలుపు ఎప్పుడు వారిని ఆ మార్గంలో ఎప్పుడు వారిని ఆ రీతిలో నడిపిద్దామో అనే ఆ సమయం కోసం ఎదురు చూడరు. విలవిల కొట్టుకుంటా ఉంటారు. ఆత్రత, నాలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుని ఆత్మ ఉంది, నేను గొప్ప కార్యాలు చేసేయాలి, వరాలు బయలుపరచాలి, చూపించాలి, ఇది చేయాలి. గాడ్ ఇస్ సేయింగ్ బీ క్వైట్, వెయిట్, మౌనంగా ఉండు. మోషే చూడండి, అంత గొప్ప ఆత్మ అంతమందికి పంచగా కూడా వారు ఆగలేకపోయారు. కానీ మోషే న్యూ వెన్ టు టాక్, వెన్ టు బీ సైలెంట్, వెన్ టు ప్రాఫెసై, వెన్ నాట్ టు. ఇవన్నీ చూశాడంట, ఇవన్నీ చేశాడంట. ఆ స్టెబిలిటీ, ఆ స్థిరత్వము ఎందుకు వచ్చింది? బికాజ్ హీ న్యూ ఆయనలో ఉన్నవాడు ఎంత గొప్పవాడు ఆయనకి తెలుసు, ఆయనలో ఉన్నవాడు ఎంత శక్తిమంతుడో తెలుసు. హీ డింట్ హ్యావ్ టు ఎగ్జిబిట్ హిమ్సెల్ఫ్, హీ డింట్ హ్యావ్ టు షో ఆఫ్ హిమ్సెల్ఫ్. ఈరోజు చాలా మంది షో ఆఫ్స్ బయలుదేరారండి. వాక్యము కొద్దిగా తెలిస్తే చాలు, కొద్దిగా పాడడానికి తలాంతుంటే చాలు, వాయిద్యాలు వాయిస్తే చాలు. దేవుని అభిషేకం ఉందా, దేవుని పిలుపు ఉందా, దేవుని హస్తము దానిపైన ఉందా చూడరు. ఎగిరి పడాలి, చూపించుకోవాలి, అందరికీ చూపించుకోవాలి, నేను వైరల్ అవ్వాలి, నేను ఫేమస్ అవ్వాలి, నేను వెంటనే చూపించుకోవాలి. తగ్గింపు లేదు. మీ తల్లిదండ్రులకి లోబడతావా? నో. అవిధేయత. మీ పైన వారికి నువ్వు లోబడతావా అంటే నో, ఎవరికి లోబడను. కానీ నాలో ఉన్న తలాంతు నేను చూపించాలంటే వైరల్ అవుతారేమో, కొన్ని రోజులే, అది ఎక్కువ కాలం ఉండదు. కొన్ని రోజులే అందరు చూస్తారేమో, కానీ ఎంత ఫాస్ట్గా వేగంగా అందరు గుర్తించారో, ఓహో ఇంతేనా, ఈయనకి క్యారెక్టర్ లేదండి, ఈయనకి కన్సిస్టెన్స్ లేదండి, ఈయనకి ఏం లేదు, ఏం సబ్స్టెన్స్ లేదు, చూడగలిగినది ఇన్స్పైర్ అవ్వే సబ్స్టెన్స్ ఈయనలో లేదు. ఎప్పుడు వస్తాడు తెలుసా దేవుడు ఆ సబ్స్టెన్స్? ఎప్పుడైతే తగ్గింపు నేర్చుకుంటామో, ఎప్పుడైతే పరీక్షలు గెలుస్తామో, ఎప్పుడైతే మనము ఆయన బలిష్టమైన చేతుల కింద అణిగి మణిగి ఉంటామో అప్పుడు ఇస్తాడంట ఆ సబ్స్టెన్స్. నోబడీ కెన్ టేక్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ యూ, నో మ్యాటర్ హౌ హై యూ గ్రో ఆర్ నో మ్యాటర్ హౌ బాటమ్ యూ స్టూప్ డౌన్ టు. Nobody can take the substance out of you, because ఒకవేళ మీరు తగ్గించబడినప్పటికీ ఆ సబ్స్టెన్స్ మీలో ఉంది కదా, ఆ పరీక్షలో గెలిచారు కదా, దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు